హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కోల్కతా ట్రిప్లో ఈరోజు డే 6. కోల్కతా ట్రిప్కి ఇది లాస్ట్ రోజు కాదు, కానీ కోల్కతాకి ఇది లాస్ట్ రోజు. సో కలకత్తా వచ్చి బనియన్ ట్రీ ఉన్నో హౌరా బ్రిడ్జ్ చూడకపోతే ఎవడైనా అంటాడేమో అని ఆ రెండింటికి చూడడానికి వెళ్ళాను అనమాట. ఆ రోజు బనియన్ ట్రీ గురించి చాలా సార్లు విన్నాను, కానీ ఇప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియో అంతా, అదంతా బనియన్ ట్రీ అని. నేను 100x లో పెట్టినా సరే నాకు అది సరిపోలేదు, ఇంకా సగమే కవర్ చేస్తాను నేను అనమాట. ఇప్పుడు చూడండి, లాంగ్ నుంచి చూపిస్తాను. అదంతా కూడా ఒకటే ట్రీ, దాని స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో తెలీదు, కాకపోతే లోపలికి ఎంట్రీ లేదనమాట. అక్కడ అది ఒక బొటానికల్ గార్డెన్, అక్కడ చాలా ఉన్నాయి అలాంటివి. అంటే బనియన్ ట్రీ లాంటివి కాదు, ఇంకా చాలా మొక్కలు వాటికి సంబంధించి ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి హౌరా బ్రిడ్జ్కి వెళ్ళాం. అక్కడ ఎవరో విగ్రహం ఉంది, అది ఎవరో కూడా మాకు తెలియదు. అక్కడ దాని హౌరా బ్రిడ్జ్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి నేను లంచ్ చేశాను. 180 రూపీస్ తీసుకున్నారు. స్పెషల్ ఫుడ్ అంటే ఇది, స్పెషల్ మీల్స్ అంటే ఇది. 3 రోటీలను 2 కర్రీలు ఇచ్చారు. పర్లేదు, ఒక స్వీట్ ఇచ్చారు. హౌరా బ్రిడ్జ్ అంతా వాక్ చేసుకుంటూ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళాము. ఆ ఎండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు వస్తే బస్సు కొట్టుకొని ఎస్ప్లనేడ్ మెట్రోకి వెళ్ళాం అనమాట. మా వాళ్ళు ఉంటుంది నేతాజీ మెట్రో. సో ఎస్ప్లనేడ్ మెట్రోకి వెళ్ళి అక్కడ ఒక సోడా తాగేసి అక్కడ నుంచి మా నేతాజీ మెట్రోకి వెళ్ళాము. అండర్ గ్రౌండ్ మెట్రో కదా, అండర్ గ్రౌండ్ నుంచి ట్రైన్ ఎలా వస్తుందో అని చెప్పేసి ఒక వీడియో తీసాను అనమాట. మా ఫాదర్ తీయమన్నారు, ఎలా ఉంటుందో చూద్దామనేసి. ఇక్కడ నా మొహం చూస్తే కొంచెం డల్గా ఉంటుంది. ఎందుకు అని అంటే మేము యాక్చువల్గా అక్కడ నుంచి పూరి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ మా తమ్ముడికి అర్జెంటుగా వాళ్ళ కంపెనీ వాళ్ళు కాల్ చేసి ముంబై రమ్మన్నారు. సో మరి ఆ పూరి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ట్రిప్ అనేది సగంలో అయిపోయింది. సో అందుకే కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాను అనమాట. మళ్ళీ సెనా ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము, కొంచెం కంఫర్టబుల్గా ఉంది వచ్చినప్పుడు అనేసి. సెనా ట్రావెల్స్ బుక్ చేసుకుంటే ఈసారి సీట్లు అయితే వెనక్కి వచ్చాయి, అంటే చివరికి వచ్చాయి, కానీ మరి అది ఒకటే తక్కువగా వస్తుందని చెప్పి బుక్ చేసుకున్నాము. ఎప్పటిలాగానే నైట్ 11:30కి ఆపారు ఒక దాబా సైడ్. టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. భువనేశ్వర్ వచ్చేసాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.